ఈ గ్లూలో ప్రత్యేకత ఏంది అంటే ఇది అక్రిలేట్ మెటీరియల్ అన్నట్టు. దీనిలో ప్రత్యేకత ఏంది అంటే అడేసివ్ మెటీరియల్‌లో జస్ట్ ఒక్కసారి బ్లడ్ తగిలింది అంటే సాలిడిఫై అయిపోతది. గట్టిగా అయిపోతది. హార్డ్‌గా అయిపోతది. హార్డ్ అయిపోయి దాన్ని అతికిచ్చేసేస్తది. అందుకే ఇది బ్లడ్ అటాచ్ అయ్యిందంటే మాత్రం హార్డ్ అయిపోతది. కాబట్టి జాగ్రత్తగా బయట ఎక్కడ బ్లడ్ టచ్ కాకుండా చూసుకోవాలి. సో, దీని ద్వారా ఏం చేస్తామంటే మెల్లగా 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు లాగుతూ మొత్తం ఈ కాలు వరకు మొత్తం సర్జరీ చేసేస్తాం. సో, ఇది చేసేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో దీన్ని మనం తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు చూస్తే గనక జస్ట్ ఒక పిన్ పాయింట్ ప్రిక్కే ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు. ఇందులో జస్ట్ వెయిన్ అంతా అతికించుకుంటూ వచ్చేస్తాం. సో, ఇందులో ఎటువంటి పెయిన్ గానీ ఏమీ ఉండదు. ఇప్పుడు ఇదంతా మనం కూడా లోకల్ అనస్థీషియాలోనే చేసాం. లోకల్ అనస్థీషియాలో చేసాం కాబట్టి ఎటువంటి బెడ్ రెస్ట్ గానీ ఇట్లాంటివి ఏం లేవు. వీళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వాళ్ళ ఇంటికెళ్ళిపోవచ్చు అండ్ వాళ్ళ పనులకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటివి ఏవి లేవు. సో, ఈ వెయిన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం అతుక్కపోతుంది. కంప్లీట్‌గా అతుక్కపోతుంది. అది కూడా ఏదో లేజర్ చేస్తే వారమో 10 రోజులు పడుతుంది. కాబట్టి ఇందులో అయితే గనక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అతుక్కపోతుంది. సో, దీనివల్ల రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియట్‌గా వస్తాయి. అండ్ దీనికి ఎటువంటి సాక్స్ వేసుకునే అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆల్రెడీ నల్లగా అయ్యిందంటే నల్లదనం అనేది మానదు. చాలామంది డాక్టర్స్‌కు చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు నాకు నల్లదనం తగ్గలేదు అని. సో, గ్లూ చేసినా, లేజర్ చేసినా, ఓపెన్ సర్జరీ చేసినా ఈ నల్లదనం ఏదైతే అంటే లైపోడర్మటోస్క్లిరోసిస్ కావచ్చు ఇదంతా ఇక్కడ ఉన్న నల్లదనం ఏదైతే ఉందో యూజువల్‌గా నల్లదనం కొంచెం తగ్గుతుంది కానీ మొత్తానికి కంప్లీట్‌గా అయితే పోదు. డిమ్ అవుతుంది. డల్ అవుతుంది కానీ మొత్తానికైతే పోదు. సో, ఈ నల్లదనం రాకముందే మనం ముందు జాగ్రత్త తీసుకున్నామంటే గనక ఈ నల్లదనం కూడా రాకుండా మనం ఈ సర్జరీ చేయడం వల్ల 100% రిజల్ట్స్ ఇవ్వచ్చు.